నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అసలు మేము ఒక విషయం మాట్లాడితే వారు ఒక విషయం ఇంకో విషయం ప్రస్తావిస్తారు అంటూ వాళ్ళ ఆస్తుల గొడవ, బాబాయ్ మర్డర్ కేసు గురించి ఆమె మాట్లాడుతూ దమ్ము ధైర్యం లేదు అని చెప్పి ఆమె అనడం, లేదు దమ్ము ధైర్యానికి మా నాయకుడే కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్ చేయడం ఎలా చూడాలి, అసలు ఈ దమ్ము ధైర్యాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఇటీవల షర్మిల ప్రెస్ మీట్లో స్ట్రైట్గా అడిగింది, దమ్ము ధైర్యం లేదు, మేము వివేక హత్య గురించి మాట్లాడితే ఆస్తుల గొడవను తెరపైకి తీసుకొస్తారు అని చెప్పి స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ వేస్తే మళ్ళీ నాయకులే వచ్చేసి బయటికి దమ్ము ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాతే దమ్ము ధైర్యం ఎవరికైనా అనే రేంజ్లో వాళ్ళు మాట్లాడడం ఎలా చూడాలంటారు దీన్ని? నిజమేనండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? 926 మంది 976 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఎవరన్నా పెట్టుకుంటారా? దమ్ము ధైర్యం ఉండబట్టే ఆయన పెట్టుకున్నాడు. అది కాకుండా నాకు ఆ సెక్యూరిటీ కావాలి, ఈ సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు కదా. ఇప్పుడు క్యాబినెట్ హోదా ఎందుకు అడుగుతాడు ఆయన? సెక్యూరిటీ పెరుగుతుందని. అవునా? ఇంటి చుట్టూ కంచెలు పెట్టించుకున్నది ఎవరండి? మామూలు కంచెలు కూడా కాదు అసలు. మనం అంటే కళలో కూడా ఊహించినటువంటి, అంటే ఒక అమెరికా వైట్ హౌస్కి ఉన్నట్టుగా ఉంటాయేమో దానికి. అవునా? మరి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఎవరికి ఉంటుంది? శివప్రసాద్ రెడ్డి బాగా చెప్పారు. వాళ్ళ చెల్లెలు చెప్పాక నువ్వెవడు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడటానికి కదా. షర్మిల అడిగాక కూడా మళ్ళా శివప్రసాద్ రెడ్డి వచ్చి మాట్లాడారంటేనే జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు. దమ్ము ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే యలహంక ప్యాలెస్లో కూర్చుంటాడు. 4 సెక్యూరిటీ లేకుండా ఒక్కడు, కనీసం 2 సెక్యూరిటీని పెట్టుకోమనండి. ఎందుకంటే పాపం ప్రాణభీతి కదా. ప్రజల్లోకి రమ్మనండి. ఎవ్వరూ లేకుండా 2 సెక్యూరిటీతో కామ్గా వచ్చి ప్రజలను పలకరించి వెళ్ళమనండి. దమ్ము ధైర్యం ఉన్న మగాడు కదా. ఆవిడ ఏం చెప్పింది? నేను మాట్లాడింది వేరు, నువ్వు మాట్లాడుతున్నది వేరు. గుండెపోటు గురించి ఎల్లో పత్రిక కూడా ఇచ్చింది, ఎల్లో మీడియాలు కూడా ఇచ్చాయంటే మీరు ఇచ్చాకే కదా ఎల్లో మీడియా ఇచ్చింది. ఎల్లో మీడియా ముందు ఇచ్చిందా చెప్పమనండి శివప్రసాద్ రెడ్డిని. ఏ ఎల్లో మీడియా ఇచ్చింది? అది ఏ క్షణంలో ఇచ్చింది? టైం ఇమ్మనండి. 7:12 ఎవరు ఇచ్చారు? 7:12 లేకపోతే 7 గంటలకు ముందు ఎల్లో మీడియా ఇచ్చిందా? లెట్ హిమ్ క్లారిఫై. మనం స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, ఎవిడెన్స్లు ఇవ్వాలి. మనం ఒకటి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన దగ్గర నిజంగా ఎవిడెన్స్లు ఉంటే మనం మాట్లాడాలి. ఇజ్ ఇట్ నాట్? ఇవాళ శివప్రసాద్ రెడ్డి మళ్ళా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అంటే సంస్కారం అంటే కుటుంబ గౌరవం కోసమా? సంస్కారం కుటుంబ గౌరవం ఉంటే ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడాలి? అమ్మా చెల్లి షర్మిల ఇంటికి రా అంటే సంస్కారం, కుటుంబ గౌరవం కోర్టు మెట్లెక్కేటప్పుడు వీటి గురించి తెలియదు మాకు అవంతా అక్కడ మళ్ళీ ఆ సంస్కారం వేరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంక మీదట ప్రతిదీ కూడా యూ హ్యావ్ టు చేంజ్ ద వర్డ్స్ అయినా మార్చుకోండి, కాంటెక్స్చువల్ మీనింగ్స్ అయినా మార్చుకోండి. ఒక పదానికి కాంటెక్స్చువల్ మీనింగ్ మారుతుంది కదా, అట్లా మార్చుకోండి. అంటే యాజ్ పర్ వైసీపీ, యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి, యాజ్ పర్ శివప్రసాద్ రెడ్డి, యాజ్ పర్ సో అండ్ సో అని మార్చుకోండి. మామూలుగా మనం మనుషులం కాబట్టి మనందరికీ ఒకటే అర్థం స్ఫురిస్తుంది. ఎక్సెప్ట్ వైసీపీకి అన్నీ ప్రత్యేక అర్థాలు స్ఫురిస్తాయి. అందుకని ఇప్పుడు నిజంగా సంస్కారం కుటుంబ గౌరవం ఉంటే ఆయన ఏం చేయాలి? వచ్చి ఒక ప్రెస్ మీట్, ఎక్కువసేపు అక్కర్లా, 2 minutes పెట్టు. అమ్మా చెల్లి షర్మిల, ఇవన్నీ మనం రోడ్డు మీద మాట్లాడుకోవద్దు, జరిగిపోయింది, నువ్వు ఇంటికి రా, నువ్వు నేను అమ్మ తేల్చుకుందాం బస్. అంటే నమ్మచ్చో నమ్మకూడదు అది కూడా మళ్ళీ. మరి ఇప్పుడు మొన్న 7 గొడ్డల పోట్ల 12, 11, మళ్ళీ అక్కడ కూడా 11ఏనా నాకు తెలీదు. మళ్ళీ ఇప్పుడు 11 అనే సంఖ్యకి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. అందుకని కూడా షర్మిల వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని వీడియో చూపించాలి. అంటే లైవ్ ఇచ్చుకుని వాళ్ళు మాట్లాడుకోమనండి. మనకు ఆడియో అక్కర్లే, ఓన్లీ వీడియో చూపిస్తూ వాళ్ళు మాట్లాడుకుంటే కొంతలో కొంత మనకి భయం ఉండదు. అంటే పాపం షర్మిల అంటే మనకేమీ ప్రత్యేక అభిమానం లేదు, ఇది లేదు. బట్ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఒక మహిళ, ఆ కన్సర్న్ మనకి. ఆవిడ కాంగ్రెసా లేకపోతే వైసీపీనా మనకు అనవసరం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు బాబాయ్ని చంపిన 6 మాయమైపోయాక అంత ఆరోగ్యంగా ఉండే అభిషేక్ రెడ్డి అసలు చిత్రమైన వ్యాధితో పోవటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. భారతిరెడ్డి తండ్రి గారు పోవటం ఏంటో,
సరే వీళ్ళందరినీ వదిలేస్తే అతని పేరేంటి, నారాయణ డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి డ్రైవరు. ఆ రోజు వాళ్ళతో ట్రావెల్ చేశాడు చూడు, వాళ్ళని తీసుకుని వెళ్ళాడు పొద్దున్న నుంచి సాయంకాలం లోపు. అతను చచ్చిపోవటం ఏంటో మరి. వీటి మీద శివప్రసాద్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి కదా. మా నాయకుడికి చాలా దమ్ము ధైర్యం ఉంది, వీళ్ళు చనిపోవటానికి కారణాలు ఇవన్నీ చెప్పమన్నారు అని చెప్పాలిగా. అసలు వాళ్ళ ఆస్తుల గురించి నీకెట్లా తెలుసు శివప్రసాద్ రెడ్డి? నువ్వెవడివి అసలు? అక్క చెల్లెళ్ళది లేకపోతే అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య, తల్లి కొడుకు కూతురుల మధ్య ఉండే ఆస్తి విభేదాలు, ఆస్తి సంబంధాలు, ఆస్తికి సంబంధించిన వివరాలు మాట్లాడటానికి అసలు నువ్వెవరు? నీకైనా రాజశేఖర్ రెడ్డి హక్కుభుక్తం ఇచ్చాడా? నీకైనా ఎంఓయూ రాసి ఇచ్చాడా? అమ్మ నువ్వే చూసుకో శివప్రసాద్ రెడ్డి, ఇంకో ఎంఓయూ రాస్తున్నాను నేను, నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను, ఇవాళ నుంచి నువ్వే అంతా చూసుకొని ఏమన్నా చెప్పాడు ఆయన? నీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఏమైనా చేసుకో, పొర్లు దండాలు పెట్టుకో. అడిగాడు కదా విజయలక్ష్మి గారిని, నువ్వు చెప్పమ్మా ఇప్పుడు చచ్చిపోమంటావా జగన్మోహన్ రెడ్డి కోసం? మధ్యలో ఆవిడకేం పట్టింది? నువ్వు చావాలో బతకాలో నిర్ణయించాల్సింది, నిర్ణయించుకోవాల్సింది నువ్వు కానీ లేదు మీ జగన్మోహన్ రెడ్డి. నీ ప్రాణాలు ఎవరికి కావాలి మధ్యలో? అంటే నేను అనేది రాజకీయాలు ఎలా అయిపోతున్నాయి, ఎలా మారిపోతున్నారు మనుషులు, ఎలా పిచ్చెక్కున్నారు ఒక్కొక్కళ్ళు అనేది మీకు చెప్తున్నా కదా. కాబట్టి ఇవాళ శివప్రసాద్ రెడ్డి వచ్చి మళ్ళీ మాట్లాడడం అనేది అసంబద్ధంగా ఉంది నా దృష్టిలో. షర్మిల దీని మీద స్పందించాలని కోరుతున్నాను. అవసరమైతే వీళ్ళ మీద ఒక కేసు పడేయమనండి, ఏం పర్వాలేదు, నోరెత్తకుండా. అంటే షర్మిల గారు పదే పదే వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నలు వేస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం, కుటుంబ గౌరవం అనే పదాలు ఉపయోగిస్తూ మళ్ళీ అదే నేతలతో మాట్లాడుతున్నారు. మరి నిజంగా మాట్లాడలేకపోతున్నారా, లేదు అంటే షర్మిలతో నేను మాట్లాడేది ఏంటి అనుకుంటున్నారా? కనీసం తల్లికైనా గౌరవం ఇవ్వరా? తల్లికి గౌరవం అంటే ఏంటండి? తల్లిని ఇంట్లోంచి పంపించేసాంగా, అదే కదా గౌరవం ఇవ్వడం. ఆవిడ్ని గౌరవ అధ్యక్షురాలుగా తీసేసాక ఇంకంతకంటే గౌరవం ఇస్తారా? తల్లి మీద కేసు వేసాంగా, అంతకంటే గౌరవం ఇవ్వాలా? చెల్లిని చీర మీద మాట్లాడంగా, చెల్లి కట్టుకున్న చీర మీద, రంగు మీద. చెల్లి అసలు రాజశేఖర రెడ్డి పుట్టలేదని చెప్పించాం కదా. ఇంకేమైనా కావాలా మీకు? గౌరవాలు, సంస్కారాలు, కుటుంబ మర్యాదలు ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా. శివప్రసాద్ రెడ్డి వీటికి బదులు చెప్పండి. షర్మిలని ఇలా తిట్టించిన అన్నగారి గురించి మీరు మాట్లాడటం అనేది కుటుంబ గౌరవాలు, సంస్కారాలు ఇలాంటి పనికిమాలిన పదాలు వాడద్దు. ఆస్తి ఇచ్చాడా లేదా? ఎప్పుడు కావాలంటే ఇప్పుడు 10 కోట్లు అట్లా ఇచ్చేసాట, ఈయనేదో చూసినట్టు అప్పనంగా ఇచ్చాడా? నిన్న మనం ప్రశ్నించాం కదా, ఈ 10 ఏళ్లలో ఎంత సంపాదించాడు, ఎంత ట్యాక్స్ కట్టాడు, అంతకుముందు 10 ఏళ్లలో ఏం వ్యాపారాలు చేశాడు, ఎంత సంపాదించాడు, ఏం ట్యాక్సులు కట్టాడు. చిట్టా విప్పు శివప్రసాద్ రెడ్డి, నువ్వు ఆయన తరఫున మాట్లాడుతున్నావు కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.